హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా వస్తాయి. ఇవి మార్నింగ్ టైంలో ఎర్లీగా తీసాను. ఇంకా కాసేపటికి కింద మొత్తం ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి. ఇవి చిన్న చిన్న కొమ్మలు క్రాస్గా కట్ చేసి ఇసుకలో పెడితే రూట్స్ వచ్చేస్తాయి. కొమ్మ నుంచి అయితే ఫ్లవరింగ్ చాలా బాగా త్వరగా స్టార్ట్ అవుతాయి. వీటికి సీడ్స్ వస్తాయి. కొమ్మలు రాకపోయినా ఆ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సీడ్ నుంచి అయితే కొంచెం టైం పట్టిద్ది ఫ్లవర్స్ రావడానికి, 1 ఇయర్ పైనే. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కింద పడినవే తీసుకోవాలి, చెట్టు నుంచి కోయకూడదు. హైట్లో అయితే ఈ కొమ్మకి చాలా ఉన్నాయి ఫ్లవర్స్. చెట్టు మొత్తం ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి బాగా. ఇయరంతా ఈ ఫ్లవర్స్ చెట్టు ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి ఇయర్ మొత్తం. ఒక కొమ్మ కన్నా సైడ్కి ఇయరంతా ఫ్లవర్స్తోనే ఉంది చెట్టు అయితే. ఎక్కువగా ఈ ప్లాంట్స్ కార్తీక మాసంలోనే పూస్తాయి ఈ పువ్వులు. ఇప్పుడు ఇయరంతా వస్తూనే ఉన్నాయి. నేను డైలీ కొన్నన్నా తీస్తూనే ఉన్నాను కింద పడినవి. కాసేపటికి ఇలా కింద పడిపోతూ ఉన్నాయి, స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్, గన్నేరు ప్లాంటు, ఇందులో బ్లూ శంక్ ఫ్లవర్స్, వైట్ శంక్ ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్కి యాడ్ అయ్యి అల్లుకుంటూ ఉన్నాయి. బీర మొక్క ఒకటి పెట్టాను, బీర మొక్క కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దొండ మొక్క పెట్టాను దీనికి అల్లుకోవటానికి. అదైతే ఇంకా ఈ మొక్క అయితే చిన్నగానే ఉంది. ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నాను, దొండ కొమ్మ. ఆ ఒక్క కొమ్మకి చాలా దుంపలు వచ్చేసినాయి. ఆ రూట్సే దుంపల్లాగా దొడ్డుగా వచ్చినాయి. మళ్ళీ అవన్నీ నేను ఒకసారి మొత్తం తీసేసి ఆ దుంపలను పెడితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న కొమ్మ ఏదైనా లేత కొమ్మే పెట్టాను నేనైతే. కొమ్మ పెట్టుకుంటే చాలు దుంపలు వచ్చేస్తాయి. దొండ మొక్క ఈజీగా ఉంటుంది, చాలా బాగా హైట్గా. డేకి 4 ఇంచెస్ అన్న వచ్చేస్తూ ఉంటుంది. దొండ మొక్క ప్రతి ఫ్లవరు కాయలు అవుతాయి, కాకపోతే వాటికి గొంగళ పురుగులు పడుతూ ఉంటాయి. ఈ గన్నేరులో చాలా వెరైటీస్ ఉంటాయి. లీవ్స్ అయితే సేమ్గా ఉంటాయి కానీ వాటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. పింక్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో. ఈ కలర్ చాలా బాగుంటాయి. ఇందులో కొన్ని ఎండిపోయిన మొక్కలు అవన్నీ నేను లాగేసేసి ట్రేలు కొంచెం మట్టి ఆరనిస్తున్నాను. కొంచెం మట్టి ఆరినాక వీటిల్లో నేను మళ్ళీ ఆకుకూరలు వేసేస్తూ ఉంటాను. ఇంకా యాపిల్స్ తీసుకున్నాను మార్కెట్లో. ఇప్పుడు సీజన్ కదా, యాపిల్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇందులో ఉన్న సీడ్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు. కొందరు టెర్రస్ పైన యాపిల్స్ కూడా పండిస్తున్నారు, కుండీల్లో కూడా బాగా వస్తున్నాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాం ఇక్కడ. ఈ ఫ్లవర్స్ శివుడికి చాలా ఇష్టం, ఎక్కడంటే అక్కడ ఈజీగా వస్తాయి. ఇవి కలర్ కూడా చాలా బాగుంటాయి. వీటిల్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఈ గన్నేరు మొక్కను పీకేస్తాను, 1 ఇయర్ అయింది. అది సీడ్ నుంచి వచ్చి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఆ గన్నేరులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇది నేను పెట్టింది ఎల్లో. ఒక సీడ్ వేస్తే మొక్కలు వచ్చేసినాయి. గన్నేరు ప్లాంట్కి కూడా ఆ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవచ్చు, కానీ అవి నోట్లో పెట్టుకోకూడదు, అందుకే పీక్ పడేస్తాను. పిల్లలు కూడా నోట్లో పెట్టుకోకూడదు. కొన్ని ఫ్లవర్స్కి ఆ పిప్పొడి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దగ్గు జలుబులు వస్తాయి. ఫ్లవర్స్కి చాలా ఎడంగా ఉండాలి. హనీబీస్ వస్తాయి కదా, ఎక్కువగా ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఫ్లవర్స్ గన్నేరు అలాంటివి అస్సలు నోటి దగ్గర పెట్టుకోకూడదు. ఆ లీవ్స్ కూడా చాలా డేంజర్ అని ఉంటాయి కొన్ని, అవన్నీ పీకి పడేసి
కొంచెం మంచివి కొన్ని ఉన్నా చాలు. కొన్ని తీసేసాను నేను. ఆ ఉన్న మొక్కలే పెడుతూ ఉంటాను. ఇంకా కొన్ని ఆకుకూరలు అయితే వేసేస్తాను. బీట్రూట్లు, క్యారెట్స్ కూడా అవి పైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న చాలా బాగా వస్తాయి గ్రీనరీగా. ఆ లీవ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఆనియన్స్, ఉల్లిపాయలు పెట్టుకున్నా సరే ఆ రింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఆనియన్స్ కూడా ఒక వైట్ కలర్లో ఫ్లవర్ వస్తుంది ఉల్లిపాయ మొక్కకి. ఆ ఫ్లవర్స్ అలా ఉంచేస్తే వాటికి నల్లటి సీడ్స్ వస్తాయి ఉల్లిపాయలకి. ఆ మొక్కకి ఆ నల్ల సీడ్స్ నారులాగా పోసేసుకోవచ్చు, ఉల్లిపాయలు వచ్చేస్తాయి. నేను కుండీలో ఒకసారి అలా తీసాను, చాలా బాగా వచ్చినాయి. వైట్, పింక్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. జామ మొక్క, ఈ లీవ్స్ చాలా మంచిది. జామ మొక్క లీవ్స్ ఏమైనా నోరు పూస్తే ఈ లీవ్స్ నమిలేస్తే పోయిద్ది. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్. ఇటువైపు కొన్ని ఉన్నాయి. మందారం మొక్క, ముద్ద మందారం ఉండేది, బాగా తెల్లటి ఫంగస్ వచ్చింది. ఆ మొక్కకి వాటర్తో కడిగినా మళ్ళీ వచ్చేసి తెల్లగా అయిపోయింది. నేను మొత్తం రూట్స్తోనే తీసేసాను. అలా తీయకుండా బాగా కిందకల్లా కటింగ్ వేస్తే చాలా బాగా వస్తుంది. కొత్తగా మట్టి మార్చినప్పుడు మనం ఏ మొక్క పెట్టుకున్నా రూట్స్ వెళ్తే ఏ మొక్క అయినా సరే 100% బతికిద్ది. కొమ్మలు వేసుకున్నా వచ్చేస్తే వర్షాల టైంలో. అప్పుడప్పుడు మట్టి మారుస్తూ ఉంటేనే బాగా వెళ్తాయి రూట్స్. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, వైట్ ఫ్లవర్స్.